ఆదోనిలో మున్సిపాలిటీ పరిధిలోని కంచిగారి వీధి సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి కొత్త రోడ్లు వేయడం, దానికి సంబంధించిన భూమి పూజ ఈరోజు చేశాం. ఆదోనిలో కొత్తగా వివిధ వార్డుల్లో ఉన్నటువంటి సుమారుగా 22 కొత్త రోడ్లకు పూజలు చేస్తాను ఈ 2-3 రోజుల నుంచి. ఇవన్నీ కూడా నెలన్నరలో పూర్తవుతాయి. ఇక్కడ నుండి కంచిగారి వీధిలో ఉన్నటువంటి పాత రోడ్ ఇది, బీటల వారింది, డ్రైన్లు సరిగా లేవు, బాగా లోతుగా ఉంది. నీళ్లు వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువగా ఇక్కడ చేరిపోతా ఉన్నాయి. అంటే లోతట్టు ప్రాంతం అవడం వల్ల ఇళ్లలోకి నీళ్లు చేరే అవకాశం ఉంది, దుర్గంధం వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. అందువల్ల రోడ్డును కొంచెం పైకి లేపి డ్రైన్లు పైపులు కూడా పగడ్బందీగా చేసి ఒకేసారి 2 రోడ్లు, ఒకవైపున ఇక్కడి నుంచి ఇంకోటి సందులో నుంచి మెయిన్ రోడ్డుకు కనెక్ట్ అయ్యే విధంగా 2 రోడ్లు కూడా, ఎందుకంటే చాలా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, ఎక్కువ జనసాంద్రత విపరీతంగా. ఈ సందులో చూస్తే చిన్న ఇళ్లతో చాలా మంది నివసిస్తా ఉన్నారు. సో చిన్న గూళ్ళు లాంటివిగా ఉన్నాయి. వీళ్ళకందరికీ కూడా మంచి రోడ్లు, డ్రైన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు వర్షాలు వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఎట్లా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ రోడ్డుని మొదలు పెట్టాం. దీంతో పాటుగా ఇంకొక 22 రోడ్లు శంకుస్థాపన చేసి ఈ 2-3 రోజుల్లో వీలైనంత వరకు ఒక 2 నెలలు వేసవి అయిపోయే లోపల ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మెజారిటీ రోడ్లని ఎక్కడైతే బాగా దారుణంగా ఉన్నాయో వాటిని పూర్తి చేసే పని చేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో రోడ్లు తీసుకుంటాం. రోడ్డు వేసిన తర్వాత క్యూరింగ్ కూడా సరిగా చేయకపోవడం వల్ల కొన్ని దగ్గర రోడ్లు లేకపోతుంటాడు, సిమెంట్ లేకపోతుంది. అట్లాగే రోడ్డు తడిగా ఉన్నప్పుడు కూడా కాళ్ళు పెట్టి దాటడం లాంటివి అవట్లే మరకలు పడుతున్నాయి. ప్రజలకు ఏం మెసేజ్? ఒకటి చెప్పేది ఏంటంటే, ఒకవైపున నుంచి కాంట్రాక్టర్లు నాణ్యతతో కూడినటువంటి వర్క్ చేయాలని మేము సీరియస్ గా చెప్తా ఉన్నాం. అంటే నాణ్యత లేని విధంగా రోడ్లు వేసేసి మళ్ళీ మీరు చెప్పినట్టు బీటలు వారిపోతేనో, డ్రైన్లు సరిగా లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. అందువల్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద క్వాలిటీ మంచి క్వాలిటీతో ట్రీట్మెంట్ రోడ్లు వేయాలనుకుంటాం. రెండోది, మీరు చెప్పినట్టు లోకల్ గా ఉన్నవాళ్ళు తిరుగుతూ ఉంటారు, తప్పిదాలు జరుగుతాయి, వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్డు వేయడానికి 10 రోజులు పట్టింది అనుకోండి, ఈ 10 రోజులు జనాలు ఎవరో తొక్కుతారు, ఎవరో ఒకరు ఏదో చేస్తారు. బట్ కొంత జాగ్రత్తగా దీన్ని వేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆదోనిలో కానీ ఎక్కడైనా సరే రోడ్లు వేసినప్పుడు కానీ డ్రైనేజ్ వేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దీన్ని ఈసారి సీరియస్ గా తీసుకుంటాం. క్వాలిటీతో వర్క్ జరిగాయా లేదా అన్న విషయాన్ని సీరియస్ గా తీసుకొని నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతాయని నమ్మకం నాకుంది.